పంచాయతీ ఎన్నికల్లో ఓటేయాలంటే కిలోమీటర్ల కొద్ది నడవాల్సిందే. మల్లాపూర్ చెంచుపెంట, ఈ చెంచుపెంట చూడు, పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా 10 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్, పదరా, లింగాల మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో వివిధ పంచాయతీల పరిధిలో సుమారు 20 వరకు చెంచుపెంటలు ఉన్నాయి. వాటిలో కొన్నింటికి రహదారి రవాణా సౌకర్యం లేదు. పంచాయతీ ఎన్నికలు పంచాయతీ కేంద్రాల్లోనే నిర్వహిస్తున్నారంటూ 23 కిలోమీటర్లు పోవాలట. ఇప్పటిదాకానే గీడ ఒక పెద్ద మనిషి మాట్లాడాడు, విన్నారా మీరు? ఇది యాద పెట్టుకొని మనం కరెక్ట్ గా 30 నెలల్లో మనం అడగాలి. ఎందుకంటే మర్చిపోవద్దు, ఎవరు మర్చిపోయినా నేనైతే మర్చిపోనిగా. 23 కిలోమీటర్లు నడిచిపోయి ఓటేయాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఈ రాష్ట్రంలో ఉంది. కానీ ఆయన ఏం చెప్పిండు, ఇగో ఇక్కడసారి ఈ వార్త చూడండి. ఇందాకనే చెప్పిన ద బెస్ట్ రోడ్స్ మన దగ్గరనే ఉంటాయట. మరిగో మళ్ళా వినండి, ఇది ఉపయోగపడుతుంది. ఇది ఇగో 30 మంత్స్ లో దేశంలో బెస్ట్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ స్టేట్ అంటాం. ఈ రోడ్స్ అనేది ఒక అంటాం, ఇప్పుడు కాదు. బెస్ట్ రోడ్స్ ఎప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రంలో అంటాం, అది 30 నెలల్లో. కానీ ఇక్కడనే ఈనాడు పత్రికలు వస్తుంది. ఇగో ఇప్పటిదాకా రోడ్లు లేని గ్రామాలే ఉన్నాయి మన దగ్గర. 23 కిలోమీటర్లు వెళ్ళాలి. అమరాబాద్ మండలం మల్లాపూర్, ఫర్హాబాద్, చెంచుపెంటలు, మొన్ననూరు పంచాయతీలో ఉన్నాయి. ఇవి గ్రామానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రహదారి సౌకర్యం ఉన్నా రవాణా సదుపాయం లేక అడవిలో 5 కిలోమీటర్లు నడిచి శ్రీశైలం ప్రధాన రహదారికి చేరుకొని అక్కడి నుంచి బస్సులో రావాలి. మల్లాపూర్ పెంటలో 69 మంది ఓటర్లు ఉన్నారు. ఫర్హాబాద్ చెంచుపెంటలో 8 మంది ఓటర్లు ఉన్నారు. కొమ్మరపెంట అమరాబాద్ పంచాయతీలో, కొల్లం చెంచుపెంట, కొత్తపల్లి పంచాయతీ పరిధిలోకి వస్తాయి. వారు ఆయా పంచాయతీలకు చేరుకునేందుకు సుమారు 10 కిలోమీటర్లు దట్టమైన అడవి మార్గంలో నడిచి రావాల్సిందే. కొమ్మరపెంటలో 70, కొల్లంపెంటలో 30 మంది ఓటర్లు ఉన్నారు. లింగాల మండలం ఎర్రపెంటలో 160 ఓట్లు ఉండగా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగపురం పంచాయతీకి చేరుకోవాలి. పదర మండలం గీసగండి, చెంచుపెంట కృష్ణానది తీరాన లోతట్టు అడవి ప్రాంతంలో ఉంది. ఇక్కడ వారు ఓటు వేసేందుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యమడుగు పంచాయతీకి అటవీ మార్గంలో రావాల్సిందే. ఇక్కడ 28 మంది ఓటర్లు ఉన్నారంటూ ఇక్కడ మరి ఇగో కిలోమీటర్ల కొద్దీ నడవాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఈ రాష్ట్రంలో. ప్లస్ ములుగు జిల్లాకు ఒక్కసారి పోయి చూస్తే తెలుస్తుంది రోడ్లు ఎట్లున్నాయో. మొన్న వికారాబాద్ దగ్గర మొన్న జరిగినటువంటి జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ ని ఒకసారి ఎట్లా జరిగిందని చూస్తే ఆడ గుంతలమయమైనటువంటి రోడ్డు వల్ల వాడు టిప్పర్ లారీడు వచ్చి డైరెక్ట్ గా అది తప్పించబోయి బస్సు మీద పడితే ఎట్లాంటి యాక్సిడెంట్ అయిందో మనం చూసినాం. రోడ్లు బాగున్నాయని చెప్తాడు మన మంత్రి. ఇగో ఈ రోడ్లు ఎట్లున్నాయి, ఎన్ని రోడ్లు వేసిండ్రు, ఎక్కడెక్కడ ప్రజా రవాణా మరి తీసుకొస్తా ఉన్నారు అందుబాటులోకి. మరి నిజంగానే రోడ్లు అన్నీ బాగున్నాయా? 30 నెలల్లో బాగుంటాయంటే నమ్ముదామా? మరి అలా ప్రభుత్వం అయిపోయేలోపు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్తే నమ్మాలా? మరి గతంలో ఏం జరగలేవా పనులు, అసలు ఏం చేయలేదా అనేదే చాలా మంది అడుగుతా ఉంటారు. కామెంట్స్ కూడా చాలా మంది చేస్తున్నారు. ఒకసారి హలో అన్న, నమస్తే అన్న. గుడ్ మార్నింగ్. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి? కొమరం భీం అన్న, చెప్పే. ఇంతవరకు రోడ్లు ఉన్నాయన్నా, రోడ్లు లేవు అన్న మా ఊరికి ఇంతవరకు కూడా రోడ్ లేదు. ఇప్పటికి కూడా లేదా? ఇప్పటికి కూడా రోడ్ లేదు. ఎంతో మంది రాజకీయ నాయకులు మారుతాను కానీ మా ఊరికి రోడ్డు అయితే ఇప్పటి వరకు అయితే లేదు. ఎందుకో మీకు 30 నెలలు వస్తుందట, మొత్తం తెల్లగా అయిపోతాయట, అద్దం లెక్క అన్ని రోడ్లు. తెల్లగా అవుతుందా? అద్దం లెక్క చేస్తాడట కోమటిరెడ్డి. అద్దం లెక్క చేస్తాడా? శాంక్షన్ అయింది అంటాడు, రానే రాడు. అదేనే ఎమ్మెల్యే ఉండే మీరు రోడ్డు చెప్తా చేస్తాడు. ఆయన రోడ్డు రవాణా శాఖ మంత్రి కాదు, ఆయన ఐటీ శాఖ మంత్రి అని చెప్పుకున్నాడు నిన్న పుసుక్కున. ఐటీ మినిస్టర్ అట ఆయన పేరు. ఐటీ మినిస్టర్ రోడ్లు వేస్తాడట అన్న. మరి రోడ్లు లేకపోతే చూపెడదాం మనది గ్రామం, సామెల గ్రామం. అదే 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 రోడ్లు ఎందుకు లేవన్నా? మరి ఏమైంది? ఏం లేదు అన్న, ఇతను లేవు కదా, ఎన్నో సార్లు పోయేస్తున్నాం మేము. పోయి మా చెప్పులు అరుగుతున్నాయి కానీ రోడ్ అయితే అయితే ఏం చేయాలో ఏమో. ఎలక్షన్ వచ్చినాయి, కోడ్ వచ్చింది బాబు అంటారు. ఇప్పుడు పోయితే తర్వాత రాండి అంటారు. ఇక ఓకే, రుణమాఫీ అయిందా మీకు? కాలే సార్, గట్లా కాలే. 2 లక్షలు పైన ఉండే అయితే కట్టు, 2 లక్షలకు పైన కట్టు అన్నాడు రేవంత్ రెడ్డి. కట్టం కట్టిన ఆగస్టు పోయింది. మళ్ళా ఇక రాదు. ఆయన ఇస్తాడో సత్తాడో తెలియదు. 2 లక్షల 3 లక్షలు ఉండే నాది, 1,24,000 కట్టిన. ఓకే, కట్టినా కట్టం పత్తలేదు. ఇక రుణమాఫీ అవుతా సార్? మరి రుణమాఫీ ఇంకెక్కడ రుణమాఫీ? మర్చిపోయారు కదా జనాలు. అదే మర్చిపోయింది, మేము కూడా మర్చిపోయినాం. నువ్వు కూడా మర్చిపోయినావా? రైతు బంధు కూడా మర్చిపోవాలి. ఇక జూబ్లీస్ లో గెలిచిరు కదా, ఇంకెక్కడిది? ఇక జూబ్లీస్ దివానే ఉన్నారు మొత్తం మంది. మాకన్నా మేలు దొరుకుతుండే అక్కడ ఓడిపోతే. అందరు కూడా అదే అనుకోరు, అక్కడ ఓడిపోతే ఏంటంటే బుద్ధి వచ్చేది, రాష్ట్రం అంతా చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు రివర్స్ అయింది కదా.
రివర్స్ అయింది. ఇక మొత్తం మేమే గెలిచినాం, ఇలా చేసిన నడతా చేయకుండా అట్లా అట్లా తయారైపోయింది. ఇక చేసినా సరే చేయకున్నా సరే అని అనుకుంటారు. ఇది ఖచ్చితంగా మాకే గుర్తుతలు అంటారు. అదే కదా. అదే ఇక ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఇక్కడ ఓడినా గెలిచినా వాళ్ళ మందకి ఇప్పుడు మళ్ళీ అలా పోరా, అలా కలవరా వాళ్ళు? అలానే కలుపుతారు. ఇక మేము ఇక రైతులం ఇట్లా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ప్రభుత్వానికి ఒకవేళ సురుకు పెట్టాలనుకుంటే ఓటు ద్వారానే పెట్టచ్చు. కాబట్టి చేతికి వచ్చిన అవకాశాన్ని వాడుకుంటే అప్పుడు వాళ్ళకి కొంచెం ఐడియా వచ్చేది, అరే మా మీద గింత వ్యతిరేకత ఉందా, అరే మేము కొంచెం తప్పు చేసినాం అనే ఫీలింగ్ వచ్చేటోళ్ళు. పైసలు లేవంటాడు, మరి ఇవన్నీ ఎట్లా చెప్తాడు మరి మీడియా రైతులకు ఇస్తే ఏమైతుంది? అదే 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 చేస్తారట. ఇప్పుడు లక్షల కోట్లు వస్తున్నాయి కదా, ఇక వస్తుండొచ్చు, మరి అన్ని పడుతుండొచ్చు మనకు. మాకైతే నమ్మకం లేదు. కాదే ఇప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట ఒక్కటే నాడు, నిన్ననే 2.5 లక్షల కోట్లట. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నన్ను నమ్ము ఉన్నదంతా అమ్ము, నువ్వు అక్కడనే ఉండు అంటాడు. నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో, నన్ను నమ్ము ఉన్నదంతా అమ్ము. ఓకే ఓకే ఓకేనే, థ్యాంక్ యూ చేస్తా.